ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగిందనే కేసీఆర్కు అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులతో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని కొందరు ప్రశ్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. కేసీఆర్ జాతిపిత అయితే ఏ విషయంలో ఆదర్శంగా నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగినందునే అధికారులు నోటీసులు ఇచ్చారని, అందులో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. ఎవరిక్కడ రాజులు, చక్రవర్తులు కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయిన కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు, 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, మీరెట్లా జాతిపిత అవుతారు? రావి నారాయణ రెడ్డి ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి అన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఆస్తిపాస్తులతో పాటు జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. న్యాయవాద వృత్తిలో అందుకున్న అవార్డులు ఒక ఎత్తైతే రావి నారాయణ రెడ్డి స్మారక అవార్డు అందుకోవడం గొప్ప విషయమన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. న్యాయవాద వృత్తిలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, ఎన్నో గౌరవాలు, ఎన్నో బిరుదులు అన్నీ ఒక ఎత్తు అయితే రావి నారాయణ రెడ్డి గారి స్మారక అవార్డు పొందడం అనేది నాకు అత్యంత ప్రధానమైంది. ఇప్పటి వరకు లభించినటువంటి బిరుదులన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది. ముఖ్యమంత్రి గారి సమయం గత కొన్ని రోజులుగా వారు హైదరాబాద్ నగరంలో లేరు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి పోయినరు. మన అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. హార్వర్డ్ అంటే అక్కడికి పోతే రాబుద్ది కాదు. అది రావినారాయణ రెడ్డి గారు ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు, విప్లవ వీరుడు. నమ్మన సిద్ధాంతం కొరకు ఆస్తిపాస్తులే కాకుండా జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. భూమి కోసం, భుక్తి కోసం ఎనలేని పోరాటం చేసిన యోధుడు రావి నారాయణ రెడ్డి అన్నారు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి. రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటం భవిష్యత్తు తరాలకు తెలిపేందుకు సర్కారు చర్యలు చేపట్టాలన్నారు చాడ వెంకటరెడ్డి. భూమి భుక్తి, విముక్తి, వెట్టి చాకిరి రద్దు, దాని అంశం పైన ఆంధ్ర మహాసభకు నాందిబలికి నాయకత్వం వహించినటువంటి రావినారెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించిన నాయకులు. అయితే తెలంగాణ అమరవీరుల ట్రస్టు పెట్టడానికి రావినారెడ్డి గారు, ఆ రోజు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు వారు కలిసి సమన్వయం, మిగతా నాయకులంతా కూడా కలిసి ఈ అమరవీరుల ట్రస్ట్ ఏర్పాటు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి రావి నారాయణ రెడ్డి జాతీయ స్మారక అవార్డును అందజేశారు.